అటు చూడు. చంద్రబాబు నాయుడు గారు ఆయన విదేశీ పర్యటనల వల్ల 39 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అయిన తర్వాత దానికి జవాబుదారీతనంగా వ్యవహరించాలి కాబట్టి, అసలు చేసినటువంటి ప్రయత్నాలు ఏదైనా ఉన్నా బయటపెట్టాలి కాబట్టి, రాష్ట్రానికి సంబంధించి ఏదన్నా ఉపయోగం కలిగింది అనేటువంటిది మంత్రి గారు చెప్పినటువంటి సమాధానంలో శూన్యం అని అనిపిస్తుంది. అటు చూడు బే. ఏపీ పారిశ్రామిక రంగంలో సరికొత్త అధ్యాయం మొదలు కానుంది. దక్షిణ కొరియాకు చెందిన ప్రతిష్టాత్మక కార్ల కంపెనీ కియా మోటార్స్ పరిశ్రమ నుంచి తొలి కారు మేడ్ ఇన్ ఆంధ్ర అంటూ రోడ్డెక్కనుంది. కర్నూలు జిల్లాలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మెగా సౌర విద్యుత్ పార్కులో 1000 మెగావాట్లను ఉత్పత్తి చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ని ఒక ప్రిఫర్డ్ డెస్టినేషన్ తయారు చేయాలని తిరిగాను తప్ప ఉదయం 7 గంటలకు బయలుదేరితే రాత్రి 11 గంటలకు వచ్చాము. రాత్రి మగళ్ళు కష్టపడ్డాం. 59 కోట్లు దుర్వినియోగం చేశారు. మీరు దీనికి సమాధానం చెప్పాలి. వచ్చిన 16 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పోయి ఏవైతే ఇంటర్నేషనల్ ఎంఓయూలు వచ్చాయో అవన్నీ వదిలిపెట్టి బురజల్లాలి, ఏదో ఒకటి మాట్లాడాలి, ఎగతాళి చేయాలని చెప్తే కరెక్ట్ కాదు దిశ. 20,000 మందికి ఉద్యోగాలు ఇవ్వడానికి SCL సెంటర్ని తీసుకొచ్చాం దిశ.